Hi friends, welcome to tech24. Friends, ఈరోజు Xiaomi 3 Redmi 6 సిరీస్ ఫోన్స్ అయితే లాంచ్ చేసింది. అవి Redmi 6A, Redmi 6 అండ్ Redmi 6 Pro. ఈ మూడు ఫోన్కు సంబంధించి ప్రైస్, స్పెసిఫికేషన్స్ అండ్ కొనొచ్చా లేదా అన్న దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దానివల్ల మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి మాకు మోటివేషన్ లభిస్తుంది. ముందుగా Redmi 6A స్పెసిఫికేషన్స్ చూసినట్లయితే దీంట్లో మనకి 5.45 ఇంచ్ HD+ డిస్ప్లే లభిస్తుంది, 3000 mAh బ్యాటరీ లభిస్తుంది, 13 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా లభిస్తుంది, 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా లభిస్తుంది. ఇందులో మనకి ఫేస్ అన్లాక్ ఫీచర్ లభిస్తుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఈ ఫోన్లో లభించదు. సో ఈ ఫోన్లో ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే ఇందులో MediaTek Helio A22 ప్రాసెసర్ లభిస్తుంది. ఇది 12 నానోమీటర్ ఆర్కిటెక్చర్పై బిల్డ్ అయిన ప్రాసెసర్. సో స్నాప్డ్రాగన్ 425తో కంపేర్ చేస్తే ఇది బెటర్ ప్రాసెసర్. అండ్ ఈ ప్రాసెసర్ డ్యూయల్ వోల్టేజ్ కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ 12 నానోమీటర్ ఆర్కిటెక్చర్పై బిల్డ్ అయింది కాబట్టి ఇది బ్యాటరీ ఎఫిషియెంట్గా కూడా ఉంటుంది. ఓవరాల్గా Redmi 5Aలో ఉన్న స్నాప్డ్రాగన్ 425తో కంపేర్ చేస్తే ఈ Redmi 6Aలో ఉన్న MediaTek A22 ప్రాసెసర్ బెటర్గా పర్ఫామ్ చేస్తుంది. అండ్ స్టోరేజ్ అండ్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఇందులో రెండు వేరియంట్స్ ఉన్నాయి. వర్స్ట్ థింగ్ ఏంటంటే రెండు కూడా 2GB ర్యామ్ వేరియంట్సే. ఒకటి 2GB 16GB వేరియంట్, దీని యొక్క ప్రైస్ 6000. ఇంకోటి 2GB 32GB వేరియంట్, దీని యొక్క ప్రైస్ 6000. సో మనకి 3GB 32GB వేరియంట్ ఇస్తే బాగుండేది, కానీ రెండు కూడా 2GB వేరియంట్సే. అండ్ ఈ ఫోన్లో మనకి డెడికేటెడ్ సిమ్ స్లాట్ Redmi 5 లాగానే లభిస్తుంది. అండ్ Redmi 6 యొక్క స్పెసిఫికేషన్స్ చూసినట్లయితే ఇందులో కూడా 5.45 ఇంచ్ HD+ డిస్ప్లే లభిస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ లభిస్తుంది. అది 12+5 మెగాపిక్సెల్ కెమెరా సెటప్ అండ్ ఫ్రంట్ 5 మెగాపిక్సెల్ కెమెరా లభిస్తుంది. అండ్ ఇందులో కూడా మనకి 3000 mAh బ్యాటరీ లభిస్తుంది. అండ్ ఇందులో ఫేస్ అన్లాక్ ఫీచర్ కూడా లభిస్తుంది. ఈ Redmi 6లో మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా లభిస్తుంది. అండ్ ఈ ఫోన్లో మనకి MediaTek Helio P22 ప్రాసెసర్ లభిస్తుంది. సో ఇది బడ్జెట్ సెగ్మెంట్లో ఇది కూడా మంచి ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ కూడా డ్యూయల్ వోల్టేజ్ అయితే సపోర్ట్ చేస్తుంది, లేటెస్ట్ ప్రాసెసర్. సో ఇందులో మనకి రెండు వేరియంట్స్ వస్తాయి. ఒకటి 3GB 32GB వేరియంట్, ఇంకొకటి 3GB 64GB వేరియంట్. సో 3GB 32GB వేరియంట్ యొక్క ప్రైస్ 8000 అండ్ 3GB 64GB యొక్క ప్రైస్ 9500. సో మనకి 3GB 64GB వేరియంట్ బదులు 4GB 64GB వేరియంట్ ఇస్తే బాగుండేది. అండ్ నెక్స్ట్ Redmi 6 Pro యొక్క స్పెసిఫికేషన్ చూసినట్లయితే ఇందులో మనకి 5.84 ఇంచ్ Full HD+ డిస్ప్లే లభిస్తుంది. 3GB 32GB వేరియంట్ యొక్క ప్రైస్ 11000. సో ఇందులో మనకి ఓల్డ్ స్నాప్డ్రాగన్ 625 ప్రాసెసరే లభిస్తుంది. స్నాప్డ్రాగన్ 625 కాబట్టి డ్యూయల్ వోల్టేజ్ సపోర్ట్ అయితే మనకి ఇందులో లభించదు. కెమెరా సెటప్ విషయానికి వస్తే సేమ్ Redmi Note 5 Pro లాంటి కెమెరా సెటప్ ఇందులో కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ 12+5 మెగాపిక్సెల్ కెమెరా సెటప్ లభిస్తుంది. సో Redmi Note 5 Proలో ఉన్న కెమెరా సెన్సారే ఇందులో కూడా యూజ్ చేశారు. ఫ్రంట్ 5 మెగాపిక్సెల్ కెమెరా లభిస్తుంది. సో ఇందులో మనకి 4000 mAh బ్యాటరీ లభిస్తుంది. డ్యూయల్ వోల్టేజ్ సపోర్ట్ అయితే స్నాప్డ్రాగన్ 625 కాబట్టి ఈ ఫోన్లో లభించదు. ఫేస్ అన్లాక్ ఫీచర్ ఈ ఫోన్లో మనకి లభిస్తుంది. దీంట్లో రెండు వేరియంట్స్ ఉన్నాయి. 3GB 32GB వేరియంట్, 4GB 64GB వేరియంట్. 3GB 32GB వేరియంట్ యొక్క ప్రైస్ 11000, 4GB 64GB వేరియంట్ యొక్క ప్రైస్ 13000. సో 3GB 32GB 11000, స్నాప్డ్రాగన్ 625. మనకి 11000కి మంచి ఆప్షన్స్ ఉన్నాయి. మనకి 11000కి Zenfone Max Proలో స్నాప్డ్రాగన్ 636 వస్తుంది అండ్ ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది. సో Redmi 6 Proలో మనకి Xiaomi ఫేవరెట్ స్నాప్డ్రాగన్ 625 కాకుండా స్నాప్డ్రాగన్ 636 ఇస్తే బాగుండేది. సో 10,000 బడ్జెట్ రేంజ్లో అయితే ఒక మంచి ఫోన్ కాదనే చెప్పాలి. ఓల్డ్ ప్రాసెసర్ అండ్ Redmi Note 5కి దీనికి కొంచెం కెమెరా ఇంప్రూవ్మెంట్ తప్పితే పెద్దగా ఏం లేదు. సో స్నాప్డ్రాగన్ 636తో కనుక ఈ Redmi 6 Pro వస్తే మంచి కాంపిటీషన్ ఇచ్చేది Realme 2కి మరియు Zenfone Max Proకి. సో ఫ్రెండ్స్, ఇవి ఈ మూడు ఫోన్స్కి సంబంధించి డీటెయిల్ స్పెసిఫికేషన్స్. బడ్జెట్ సెగ్మెంట్లో అయితే Redmi 6A, Redmi 6 మంచి ఆప్షన్సే, కానీ కొంచెం హై బడ్జెట్లో మనకి 11,000 ప్రైస్ రేంజ్లో Redmi 6 Pro అయితే బెటర్ ప్రాసెసర్తో వస్తే బాగుండని నాకు అనిపించింది. సో మీ ఒపీనియన్ కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మరో విషయం, Redmi 6Aలో రెండు కూడా 2GB ర్యామ్ వేరియంట్స్ కాకుండా ఒకటి 3GB వేరియంట్ ఇచ్చి ఉంటే బాగుండేది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. I'm coming home.